ఆశను గతించుచున్నవి, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది. లోకంలో మనం ఉండాలండి, ఉండమన్నాడు ఆయన సాక్షులుగా. అందుకే రక్షింపబడిన తర్వాత రక్షింపబడ్డవాడు పరలోకం తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఈ పోరాటాల మధ్య మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థించుకుంటూ మరి ఎందుకు ఇన్ని నిందలు అవమానాలు పొందుకుంటూ ఎందుకు ఉండాలి ఇక్కడ అనిపిస్తుంది. కానీ ప్రభువు ప్రతినిధులుగా మనం ఈ లోకంలో ఉండాలి. ప్రభువు మార్చిన వాడు ఇలా ఉంటాడు. నూతన సృష్టిగా జీవించిన వాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఇలా ఉంటాడు అని మనం బ్రతికి చూపించాలి. అందుకే సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు ప్రభువు. ఈ లోకము నుండి కూడా మనకు విడుదల కావాలి. లోకాశలు, శరీరాశలు, భూముల మీద ఆశలు, వస్తువుల మీద ఆశలు, లోకంలో ఉన్న అందరితో సంతోషంగా వాళ్ళని సంతోష పెట్టాలనే ఆశ చాలా భయంకరమైందండి.